स्वागतं सुस्वागतं स्वागतं गणस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं गणस्वागतं सुस्वागतं शुभसप्तकं हृदयपूर्वकं स्वागतं सुस्वागतं स्वागतं
అందరం కూర్చుంటాం ఒక నిమిషం. అందరికీ శుభ సాయంత్రం. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఆనందోత్సాహంతో కూడి మరియమాత జనన పర్వదినముని ఘనంగా జరుపుకుంటున్నాం. మరియమ్మ జననం దేవుని రక్షణ యోజనలో ఒక గొప్ప వెలుగును తీసుకువచ్చింది. ఆమె జన్మదినం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదములు, శాంతి, రక్షణకు మార్గములు తెరవబడ్డాయి. ఈరోజు మనకు ఆనందంతో కూడిన పర్వదినం. ధన్య కన్యక మరియమ్మ జననోత్సవం జరుపుకుంటున్నాం. ఆమె జననం మన రక్షకుడైన యేసుక్రీస్తు జననానికి పూర్వ ప్రసిద్ధి. దేవుడు మనుషుల రక్షణ కొరకు యోజించిన మహారహస్యానికి ఇది ఆరంభ సూచన. మరియమాత దేవునికి తల్లిగా తన వినమ్రతతో, పవిత్రతతో దేవునికి పూర్తిగా అంకితమైనది. ఈ పవిత్ర బలి సమయంలో మరియ తల్లి జన్మకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఆశీస్సుల కొరకు ప్రార్థిద్దాం. మరియ తల్లికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఆమె విశ్వాసము, పవిత్రాత్మ, వినమ్రతను అనుసరించేందుకు మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. మనమందరం ఆనందంతో ఈ పవిత్ర బలి పూజలో పాలు పంచుకున్నాం. మన కుటుంబాలకు, సంఘానికి, మర్యాదల సభ్యులకు, విశ్వాస సమాజానికి శాంతి, ఆనందం, దేవుని కృపలు లభించినట్లు ప్రార్థిద్దాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడదము. ఎందుకనా ఈమె నుండియే నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరికీ ఎంతో శుభదినం. ఈ గొప్ప రోజున, ఇంత మంచి రోజు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందులకు అర్పింపబడిన ఉద్దేశములతో పాటుగా ముఖ్యముగా మన మర్యాదలన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ఈ మర్యాదల ద్వారా మన సంఘంలో జరగాలి అని ఈరోజంతా ఈ పూజ, అదే విధముగా ఈ పూజకు సంబంధించిన ప్రతిదీ కూడా వారే దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా బలి పూజను ఈ మర్యాదల కొరకు కూడా అర్పిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున యావత్ దేశం, ప్రపంచం అంతా కూడా మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. జన్మదినం అంటేనే ఒక రకమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. పుట్టినరోజు అంటేనే, ఎవరి పుట్టినరోజు అయినా కూడా ఏదో ఒక తెలియని ఒక సంతోషం మన హృదయంలో వికసిస్తుంది. అట్లాంటిది ఈ రోజున మన అమ్మ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రభు మనల్ని కాపాడి మరొకసారి అమ్మ మరియ జన్మదినోత్సవాన్ని
కొనియాడే కృప మనకిచ్చినందుకు ప్రభునికి వందనములు చెల్లిస్తూ ఈ పూజా బలిలో మనందరం కూడా మనల్ని, మన కుటుంబాలను, మన ఆలోచనలను అన్నిటిని కూడా ప్రభు చేతుల్లో అర్పిస్తూ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మన ఉద్దేశములన్నీ కూడా నెరవేరాలని ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. నీ మాటలయ్యా, నీ చూచమయ్యా, నీ తోడు చమయ్యా, నీ నీడ చమయ్యా, ఒంటరి సయ్యా. ఎన్ని బాధలున్నదో ఇబ్బందులైనను, ఎంత కష్టము సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితములకు చేర్చును గాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపము అని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. పవిత్ర కన్యైన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏమైనా మాట్లాడుతున్నారు? మాట్లాడగలరు? శిశువులు కనబోకమైన కుమారుని కను సమయము ఇది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-5 వచనములు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-5 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువులు కనబోకు మహిళ కుమారుడు కనువరకును. ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవితురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. పాట 232. వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియదు. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులకు ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచుటే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులకు చేయుటే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచు ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట 297. నన్ను ఎత్తుకున్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమా కలుగునుగాక. అధ్యాయము 1 పవిత్ర వచనములు 1 నుండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 18 నుండి 23 వరకు. 1వ అధ్యాయము 1వ వచనము నుండి మత్తయి సువార్త. దావీదు కుమారులను అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసుకు జరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినాదాబు జన్మించెను, అమినాదాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజుకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను, ఊరియా వలన ఊరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనునకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషపాతు, యోషపాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి. ఇజ్రాయేలు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యొకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనిపోబడిన పిదప యొకోనియాకు షయల్తీయేలు, అతనికి సెరుబ్బాబెలు జన్మించిరి. సెరుబ్బాబెలునకు అబియూదు, అతనికి ఎల్యాకేము, అతనికి అజోరు జన్మించిరి. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియోదు జన్మించిరి. ఎలియూదుకు ఎలియాజరు, ఎలియాజరుకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్త యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించెను. 18 నుంచి
యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారి ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవకు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ముందుగా మీ అందరికీ మరియ తల్లి జన్మదిన పండుగ శుభాకాంక్షలు. ఒకసారి ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి, హ్యాపీ బర్త్డే అని చెప్పండి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మరియ తల్లి యొక్క పుట్టినరోజు, జన్మదినం. అమ్మ జన్మించిన రోజు అంటే కుటుంబంలో ఉన్న అందరికీ పండగే. సాధారణంగా ఒక మనిషి ఇంట్లో ఎవరైనా ఒక్క మనిషి అని అంటే ఆ ఒక్క మనిషికే ఒకవేళ పండగలాగా ఉండొచ్చేమో కానీ కుటుంబంలో తల్లి జన్మదినం జరుగుతున్నది అని అంటే తప్పకుండా కుటుంబం అంతటికి కూడా ఆ పండుగ వాతావరణం అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియ తల్లి ఈ లోకంలో ఎటువంటి పాప కలంకం అనేది లేకుండా జన్మించింది. ఒకవేళ మనందరికీ ఇక్కడున్న మనందరికీ మనం పుట్టడానికి ముందే మన తల్లిని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే మనకి ఎన్నెన్ని కోరికలు ఉంటాయో, నా తల్లి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా మమ్మీ అందరిలోకి స్పెషల్గా ఉండాలి అని కోరుకుంటాం. తప్పకుండా ప్రతి మనిషి మనం కోరుకుంటాం. మరి ఒక సాధారణ మనుషులమే మన తల్లి ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటాం కదా. మరి అట్లాంటిది దేవుని కుమారునికి తల్లిగా ఉండబోతున్నటువంటి స్త్రీని ఎన్నుకోవడంలో తండ్రి దేవుడు ఇంకెంత జాగ్రత్త వహించి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పకుండా జాగ్రత్త అంటే బెస్ట్లో ఇంకా బెస్ట్ తీసుకొని ఉండాలి. తప్పకుండా ఉన్నదానిలో ఇంకా అన్నిటికంటే ఉన్నతమైన దానిని ఆయన కుమారుడి కొరకు ఏర్పాటు చేస్తుండొచ్చు. ఎందుకనంటే 9 నెలలు ఒక గర్భంలో ఆ కుమారుడు పరలోకాన్ని భూలోకాన్ని సృజించిన ఆ దేవుని యొక్క కుమారుడు ఉండబోతున్నాడనంటే ఆ స్థలం ఎంత పవిత్రంగా ఉండాలని దేవుడు చూసుంటాడు. ఎంత పవిత్రంగా ఉంటే అలాంటి ఒక స్త్రీని ఈ రోజున దేవుని కుమారునికి తల్లిగా ఉండడానికి ప్రభు ఎన్నుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఈ రోజున ఎందుకో తెలియదు కానీ, ఒకవేళ అమ్మ అని వస్తుందేమో తెలియదు కానీ, ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుతారు అన్ని చోట్ల.
అన్ని చోట్ల అంటే అన్ని చర్చిల్లో పూజలు జరుగుతాయి, అన్ని చర్చిల్లో మరియ తల్లి పండుగ జరుగుతుంది. ఇంకా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, వేలాంగణి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఇంకా కొన్ని రోజుల ముందు నుంచే ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరియ తల్లి జన్మదినం గురించి బైబిల్లో లేదు, అయినా కూడా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది, ఎందుకు ఇంతగా మరియ తల్లిని గురించి ముఖ్యంగా ఆమె జన్మదినం గురించి ఎక్కువగా పొందింది అని అంటే, బైబిల్లో లేకపోయినా కూడా మనకు తెలిసినటువంటి జేమ్స్ యాకోబు గారు రాసినటువంటి ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ఇవన్నీ ఇవ్వబడ్డాయి అన్నమాట. అపోక్రిఫా అని ఆ పుస్తకంలో ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మరియ తల్లి జన్మదినం, ఆమె యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి? అన్నమ్మ, జ్వాకిం. ఈ అన్నమ్మ, ప్రైజ్ ది లార్డ్, అన్నమ్మ, జ్వాకిం. వీరు అన్నమ్మ జ్వాకిములు వారి కాలంలో జ్వాకిము గారు చాలా ఏమని చెప్తామంటే సంపన్నుడు. జ్వాకిము గారు అన్నమ్మ గారి వారి కుటుంబం చాలా సంపన్న కుటుంబం. వారికి ఏ లోటు లేదు. అన్నమ్మ గారికి, జ్వాకిము గారికి, వారికి కొన్ని, ఎందుకంటే ఆ రోజుల్లో సంపద అని అంటే ఈ రోజుల్లో చూసినట్లుగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవేమీ లేవు. ఆ రోజుల్లో సంపద అని అంటే గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి, ఆ మందలు ఎన్ని ఉన్నాయి, ఈ మందలు ఎన్ని ఉన్నాయి, ఇలాగే చూసుకునే వాళ్ళు. కాబట్టి అలా వారు ఆ రోజుల్లో చాలా సంపన్న కుటుంబం. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క లోటు ఏందనంటే సంతానం లేదు. అయినా కూడా, సంతానం లేకపోయినా కూడా ఆ వృద్ధాప్యంలో, మనకి బైబిల్లో మనకి తెలిసిన చరిత్ర ప్రకారం వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా వారు దేవుని వదిలిపెట్టలేదు, దేవుని మీద భారం వేశారు. అంత వృద్ధాప్యంలో సాధారణంగా ఒక వయసు దాటిన తర్వాత సంతానానికి శరీరం సహకరించదు. కానీ వీరిద్దరూ ఆ వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుని మీద నమ్మకం ఉంచారు. వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చాలా అంటే చాలా రకమైన అవమానాలు ఈ అన్నమ్మ జ్వాక్యములు ఎదుర్కొన్నారు. ఎందుకంటే సంతానం లేకపోతే ఆ రోజుల్లో ఒక శాపగ్రస్తులుగా చూసేవాళ్ళు. అట్లాంటిది సంతానం లేకుండా వృద్ధాప్యంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు వచ్చారు, సంతానం కలగలేదు. అయినా కూడా జ్వాకిము గారు ఒకరోజు ఒక టెంట్ వేసుకొని అడవిలోకి పోయి అక్కడే కూర్చొని ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతున్నాడు. అలా ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఏమనంటే ఒకటే కారణం, సంతానం కావాలి అని. అడవిలోకి వెళ్ళి టెంట్ వేసుకొని ప్రార్థనలో గడుపుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం చేస్తున్నాడు. ఎట్లాగైనా మాకు ఈ కార్యం చెయ్యండి దేవా అని ప్రభు మీద భారం వేసి చేస్తున్నాడు. ఇంటి దగ్గర అన్నమ్మ గారు ఎదురు చూస్తున్నారు, ఇంకా రావట్లేదేంటి, ఈ వ్యక్తి ఎప్పుడో వెళ్ళాడు కదా, రేపు వస్తాడు, ఈ రోజు వస్తాడని ఎదురు చూస్తుంటే రావట్లేదు. తర్వాత అన్ని రోజులు రాకపోయేసరికి అన్నమ్మ గారు కూడా అన్ని భోజనం కూడా మానేసి ఇంటి దగ్గర కూర్చొని ఏమి ప్రార్థన చేస్తుంది, ప్రభువా మాకు సంతానం కావాలి అని. అలా సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి పని ఆమె వచ్చి, అమ్మ ఎన్ని రోజులు ఉంటారు, ఎట్లా కొంచెమైనా తినండి అని బ్రతిమాలుతున్నా కూడా లేదు అని చెప్తున్నారు. ఇలా ఇద్దరు కూడా అక్కడ అడవిలో ఒక టెంట్ వేసుకొని జ్వాకిము గారు ప్రార్థనలో గడుపుతుంటే, ఇంట్లో కూర్చొని అన్నమ్మ గారు కూడా ప్రార్థనలో గడుపుతుంటే, అదే సమయంలో దేవదూత వారికి ప్రత్యక్షమై వారికి చెప్పినటువంటి మాట, మీరు భయపడకండి, బాధపడకండి, మీ గర్భం తెరవబడింది, మీకు ఒక కూతురు జన్మించబోతున్నది అని ఆ రోజున ఆ దేవదూత ఇద్దరికి కూడా ఒక శుభవార్తను అందిస్తారు. అది విన్న వెంటనే అడవిలోంచి జ్వాకిము గారు ఇంటికి పరిగెత్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నమ్మ గారు జ్వాకిము గారు ఎక్కడైనా కనిపిస్తారని పరిగెత్తుతూ ఉంటే, ఆ రోజుల్లో ఆ ప్రాంతానికి ఉన్నటువంటి 12 ద్వారాల్లో ఒక ద్వారమైన బంగారు ద్వారం, గోల్డెన్ డోర్ అంటారు, బంగారు ద్వారంగా ఉన్నటువంటి ఆ ద్వారం దగ్గర వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. అన్నమ్మ గారు, జ్వాకిము గారు కలుసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఏం జరిగిందని చెప్పినప్పుడు ఇద్దరికి ఒకే రకమైనటువంటి శుభవార్త అందించబడింది. ఇద్దరు కూడా సంతోషంతో
దేవుని కృతజ్ఞతలు చెప్పి వెళ్తారు. ఇంటికి వెళ్ళారు. కొద్ది రోజులకి మా అన్నమ్మ గారు గర్భం ధరించటం, తర్వాత ఆమె గర్భము నుంచి జన్మించినటువంటి ఒక ఉత్తమురాలే మరియ తల్లి. మరియ తల్లి గురించి వారిద్దరూ చేసుకున్న జాకిమ్ గారు అన్నమ్మ గారు దేవుడితో చేసుకున్న ఒప్పందం ఏంటనంటే, మేము 3 సంవత్సరాల తర్వాత మా కూతుర్ని నీ ఆలయంలో అర్పిస్తాము. ఎందుకనంటే ఆ రోజుల్లో కన్యలు ఏం చేసేవాళ్ళనంటే పెళ్లి కావడానికంటే ముందు దేవాలయానికి వెళ్ళి సేవ చేసేవాళ్ళు. కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు వాళ్ళ సేవలో మనం తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళు పూజలు అలా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళే అక్కడే ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. సో అలాంటి ఒక స్థితికి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తాము అని ఒప్పందం చేసుకున్నారు. ఎవరెవరు? జాకిమ్ గారు, అన్నమ్మ గారు వారి కూతుర్ని ఇస్తాము అని దేవునితో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం, మొదటి సంవత్సరం పుట్టిన తర్వాత మరియ తల్లిని తీసుకొని దేవాలయానికి వెళ్ళి అలా అక్కడ ఉన్నటువంటి యాజకులు వాళ్ళందరినీ కలిసి అక్కడ ఒక పండుగలాగా ఎందుకంటే సంపన్న కుటుంబం కాబట్టి మంచిగా అక్కడ మాంసంతో అందరికీ భోజనం పెట్టేవాడు. ఇట్లా గొప్పగా ఘనంగా చేశాడు. 2వ సంవత్సరం వెళ్ళాడు. 2వ సంవత్సరం కూడా మరియ తల్లి చిన్న వయసులో చిన్న పాపగా ఉన్నది కదా, అలాగే తీసుకెళ్లేవాడు. అలాగే మళ్ళీ ఒక పండుగలాగా చేసి అన్ని రకాలైనటువంటి పూజలు అన్నీ చేయించేవారు. అన్నీ అయిపోయాయి. తర్వాత 3వ సంవత్సరం మరియ తల్లిని తీసుకొని పోతున్నారు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఈ మరియ తల్లి ఎప్పుడైతే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మెట్లు ఉంటాయి. సాధారణంగా ప్రతి చర్చికి మీరు వెళ్ళినా కూడా మెట్లు ఉంటాయి. అక్కడ కొన్ని మెట్లు ఉంటాయి, పీఠం దగ్గర ఇంకొన్ని మెట్లు పైకి ఉంటాయి. పీఠం కిందకు ఉండదు ఎప్పుడూ కూడా ఇంకొక మెట్టు పైనే ఉంటుంది. సో అట్లా ఆ యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆలయం దగ్గరికి వెళ్ళారో మరియ తల్లి వాళ్ళ భుజాల నుంచి దింపిన తర్వాత పరిగెత్తుకొని మెట్లు ఎక్కి వెళ్ళిపోయిందనమాట దేవాలయంలోకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వయసు చిన్నదే, 3 సంవత్సరాల వయసులోనే ఎప్పుడైతే ఆమె డాడీ జాకిమ్ గారు ఆ భుజాల మీద నుంచి కిందకి అట్లా దింపారో, మెట్లు ఎక్కడానికి అని దింపారో, వీళ్ళిద్దరికంటే ముందే మరియ తల్లి పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఆ చిన్న అదే చివరిగా వాళ్ళు చూసింది. అప్పటితో మరియ తల్లి వాళ్ళకి అర్థమైంది, మరియ తల్లిని మాకు దేవుడు ఇచ్చాడు కానీ ఆయన కొరకు ఉపయోగించుకోబోతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి పాత్ర అని అర్థమయ్యి ఆ రోజు నుంచి మరియ తల్లిని అక్కడే ఉంచారు. అలా మరియ తల్లి అక్కడే ఉంటూనే అక్కడే ఉన్న ఆచారం ఏంటంటే కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి వివాహ వయసు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలే వాళ్ళకి ఒక మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తూ ఉంటారు. అలా చూసినటువంటి వారిలో ఈ యొక్క యోసేపు గారు వచ్చారనమాట. అలా దేవుణ్ణి ఎట్లాగైనా, ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నటువంటి పాత్ర కాబట్టి ఆ చిన్న వయసు నుంచే విశ్వాసంలో దేవునిలో ఎదిగినటువంటి తల్లి మరియ తల్లి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మరియ తల్లి 3 సంవత్సరాల వయసులోనే దేవుని దగ్గరకు పరిగెత్తుకొని పోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎలా డైరెక్ట్గా మరియ తల్లి ఆ దేవుని ఆ యొక్క మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయిందనంటే, దానికంటే ముందు ఆ తల్లిదండ్రి ఎంత నేర్పించుంటే మరియ తల్లి పరిగెత్తుకొని పోవాలి దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి. ప్రైజ్ లార్డ్. ఈరోజు తల్లిదండ్రులారా, మీ పిల్లలకి చిన్న వయసులో దేవుని సన్నిధి, ఆలయం మెట్లు ఎక్కడం నేర్పించారు, దేవుని సన్నిధికి తీసుకురావడం నేర్పించాడు, దేవుని సన్నిధిలో ఇట్లా పీఠం దగ్గర కూర్చోబెట్టడం నేర్పించాడు. పీఠం చుట్టూ పిల్లలు ఉండాలి. పీఠం ఎందుకంటే ఇప్పుడు మండుతూ ఉన్నటువంటి ఒక స్థలం ఇది. అలాంటి స్థలంలో చిన్నారులు ఉన్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం. ఎందుకంటే చిన్న వయసు నుంచే వారు దేవుళ్ళు ఎదుగుతున్నారు కదా అని సంతోషిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అన్నమ్మ జాకిమ్ గారు ఎంత విశ్వాసములో చిన్న వయసు నుంచే విశ్వాసములో పెంచి ఉంటే మరియ తల్లి అంత గొప్పగా మారుంటారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడే ఆయన చూశాడు,
ఆ ఆకారం లేకుండా ఉన్నటువంటి ఈ ఈ యొక్క భూమికి ఒక మంచి ఆకారం ఇచ్చాడు. అట్లాంటిది దేవుని కుమారుడి లోకానికి రాబోతున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం మరియ తల్లి యొక్క గర్భం. మరియ తల్లి యొక్క ఆ గర్భాన్ని దేవుడు కొన్ని సంవత్సరాలకు పూర్వమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గర్భం ద్వారా ఆ గర్భం ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ఒక గొప్ప వ్యక్తిని తీసుకురాబోతున్నది. ఈ ప్రపంచాన్ని రక్షించే ఒక 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 వ్యక్తి ఆ గర్భంలో రాబోతున్నాడు అని చిన్న వయసులోనే మరియ తల్లిని ఎన్నుకున్నటువంటి వ్యక్తి మన దేవుడు. అలా మరియ తల్లిని ఎన్నుకొని దేవుడు ఉండడానికి ఒక అనువైన స్థలంగా మార్చాడు. ఆ స్థలంగా మార్చడానికి చిన్న వయసు నుంచే కొద్ది కొంచెంగా దేవునిలో ఎదిగేలాగా చేశాడు. ప్రారంభంలో డైరెక్ట్గా ఆలయంలో వదిలిపెట్టలేదు. వాళ్ళు చిన్న వయసులో ఎవరు నేర్పించారు వాళ్ళకి? మరియ తల్లికి అమ్మా నాన్న. వారి అమ్మా నాన్న నేర్పించిన బుద్ధులే 3 సంవత్సరాల తర్వాత ఇంకెక్కువ అవుతాయి. వాళ్ళు మంచి మార్గంలో సన్మార్గంలో ఈ చిన్నారిని పెంచారు కాబట్టి ఈ 3 సంవత్సరాల తర్వాత ఇంకెప్పటికైనా కూడా ఆమె ఇంకా విశ్వాసములు ఇంకా బలంగా ఎదిగింది. ఆమె అంత బలంగా ఎదిగింది కాబట్టి యేసయ్య జన్మించిన తర్వాత కూడా ఆ యేసయ్యను అదే విశ్వాసంలో పెంచగలిగింది. యేసయ్య ఎప్పుడు తన గ్రామానికి తన సొంత స్థలానికి వచ్చినా కూడా దేవాలయానికి వెళ్తాడు. ఆయన అట్లా దేవాలయానికి వెళ్ళినప్పుడు వచ్చినదే ఇచ్చారు. ఒకసారి వచ్చారనమాట. వచ్చినప్పుడే అప్పుడు యెషయా గ్రంథం నుంచి వచ్చింది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఆ వచనాలన్నీ కూడా అలా మరియ తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించింది. ఏమని నేర్పించింది? దేవాలయానికి వెళ్ళడం నేర్పించింది. దేవాలయానికి తీసుకెళ్ళడం నేర్పించింది యేసయ్యకు. చిన్న వయసు నుంచి అన్ని రకాలుగా దేవునికి ఆలయానికి దగ్గరగా ఉంచింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరికీ కూడా మన దేవుని ఆలయం ఎక్కడో ఒక మూలనుందా? లేదు కదా. మన ఇంటి ప్రక్కనే కదా, దగ్గరే కదా. గట్టిగా ఒక 100 అడుగులు వేస్తే, ఒక దూరం ఇల్లు అయినా కూడా ఒక 100 అడుగులు వేస్తే ఆలయం వస్తుంది. మీ పిల్లల్ని నడిపించండి దేవాలయానికి. ఎందుకనంటే ఈ రోజున మరియ తల్లి తన చిన్న వయసులో తన తల్లిదండ్రులు నడిపించారు కాబట్టి ఆ తల్లి పెద్ద అయిన తర్వాత తన కొడుకుని దేవుని సన్నిధిలో నడిపించగలిగింది. ఈరోజు నీ పిల్లల్ని నువ్వు నడిపించగలిగితే రేపటి దినాన వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ తర్వాత వస్తున్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో పెరుగుతారు. ఈరోజు నువ్వు ఒకవేళ ఆ రోజు అన్నమ్మ జ్వాక్యములు మాకు కొన్ని సంవత్సరాల తర్వాత మేము పొందినటువంటి సంతానం మేము ఎవ్వరికేమో మా దగ్గర, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు సంపన్నులు, అలా దేవాలయంలో వదిలేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు దేవుని సన్నిధిలో మరియ తల్లిని ఇచ్చేశారు. అలా చిన్న వయసు నుంచే మరియ తల్లికి ప్రేమ ఇచ్చారు, అన్ని రకాల జాలిని నేర్పించారు, ప్రార్థన నేర్పించారు, దేవునితో ఉండడం నేర్పించారు. అలా ఉండడం నేర్పించారు కాబట్టి మరియ తల్లి నేర్చుకున్న ఒక స్త్రీలాగా ఉన్నది కాబట్టి తన కొడుకు అయినటువంటి యేసయ్య కూడా చిన్న వయసు నుంచే అన్నీ నేర్పించగలిగింది. అందుకే యేసయ్యకి ఎంత జాలి గుండె అంటే ఎవరన్నా ఏడుస్తుంటే, ఎవరికన్నా బాగలేదని ఏడుస్తుంటే తట్టుకోలేడు యేసయ్య. అందుకే పరిగెత్తుకొని పోతాడు. ఆయన అలా ఒక రోజు అట్లా పోతూ ఉన్నప్పుడు ఒక తల్లి ఏడుస్తుంది. ఒక తల్లి శోకాలు పెట్టుకుంటూ ఏడుస్తుంది. ఏంటా అని చూస్తే ఒక్కడే కొడుకు చనిపోయాడు, తట్టుకోలేకపోయాడు. వెళ్ళి ఆ మోస్తున్నటువంటి వాళ్ళని ఆపి ఆ పాడిని తాకాడు. వెంటనే ఆ వ్యక్తి లేచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత జాలి ఎందుకు వచ్చింది యేసయ్యకు? మరియ తల్లి నేర్పించింది. చిన్న వయసు నుంచే మరియ తల్లి యేసయ్యకు ఏ విధంగా నేర్పించిందంటే పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్పించింది. ఎలా మనం మనుషులం జాలి కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి, అంతేగాని కఠినమైన బిడ్డలుగా మనం ఉండడానికి వీల్లేదు అని మరియ తల్లి యేసయ్యకు నేర్పించగలిగింది. అందుకే యేసయ్య ఎక్కడన్నా కష్టంలో ఎవరు నిన్ను చూస్తే తట్టుకోలేడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, బాగు చేసేవాడు. ఇట్లాగే ఆ రోజు ఆయన చెప్తున్న మాటలు వినటానికి వచ్చారు.
అమ్మ చాలా మంది వచ్చారు కదా అని వెంటనే వాక్యం చెప్పేసి వాళ్ళని పంపించలేదు. తర్వాత ఆయనకి జాలి కలిగింది. ఎందుకు కలిగింది తెలుసా? వీళ్ళు 3 రోజుల నుంచి అన్నం లేకుండా నీళ్లు లేకుండా నా దగ్గరే కూర్చున్నారు కదా, వీళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యత నాదే కదా అని దేవుడు క్రీస్తు ప్రభు ఆ రోజున తలంచాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జాలి? మరియ తల్లి నేర్పించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసు నుంచి కూడా మరియ తల్లి ఆమె నేర్చుకున్న ప్రతిదీ కూడా ఈరోజు యేసయ్యకు ఉపయోగపడింది. ఈరోజు నీ కూతురికి నీ కొడుకు నువ్వు నేర్పించేది ఉంటుంది కదా, అదే రేపటి దినాన వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ఈరోజు నువ్వు మంచి నేర్పించు, రేపటి దినాలు వాళ్ళు మంచే చేస్తారు. ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదురా, వాళ్ళకి మనకి పడదురా అని నువ్వు అదే నేర్పించు, రేపటి రోజున నీకే చెడ్డ పేరు తీసుకొస్తారు వాళ్ళు. నువ్వు ఇద్దరితో మాట్లాడలేదు కదా, రేపు వాళ్ళు 4గురితో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే నేర్పిస్తావో తప్పకుండా రేపటి దినాన్న వాళ్ళకి ఇట్ విల్ రిఫ్లెక్ట్. వాళ్ళు నీ జీవితాన్ని అక్కడ చూస్తావు. అరే నేను ఒకరితోగా మాట్లాడకుండా ఉన్నది, వీడేంద్ర 4గురితో మాట్లాడలేదు అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమ్మ వాక్యములు మరియ తల్లి దగ్గర వారితో ఉన్నది 3 సంవత్సరాలు. హలో, 3 సంవత్సరాల్లో ఇంత మంచి నేర్పించగలిగారు మరియ తల్లికి వాళ్ళిద్దరు. మరి అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు మనతో ఉంటున్నారు కదా పిల్లలు, మనం ఎంత మంచిని ఇస్తున్నాం వాళ్ళకి, మనం ఎంతగా దేవుణ్ణి ఇస్తున్నాం వాళ్ళకి. ఇది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ రోజున మరియ తల్లి జన్మించిన తర్వాత ఒకసారి దేవదూత వచ్చి నీ గర్భంలో ఒక దేవుని కుమారుడు రాబోతున్నాడు అని చెప్పిన తర్వాత ఒకసారి ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ గారు మరియ తల్లిని చూసి, అమ్మో దేవుని తల్లి నా దగ్గరికి రావడం ఎంత ఆశీర్వాదకరం, రేపటి దినాన నిన్ను చూసి అరే దేవుణ్ణి ఎరిగిన బిడ్డ మా ఇంట్లోకి రావడం ఎంత ఆశీర్వాదకరమని నిన్ను చూసి 4 అనాలి. కానీ ఏమొచ్చింది మా ఇంటికి, ఇవన్నీ జరుగుతున్నాయి, మా ఇల్లు కడుక్కోవాలి, పూర్తిగా మంచిగా ఎక్కువ డెటాల్ వేసి కడుక్కోవాలన్న స్థితికి మనం తెచ్చుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరియ తల్లి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎలిజబెత్ అమ్మ గారిని చూడటానికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మ గారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నది. దేవుని తల్లి నా ఇంటికి రావడం ఎంత గొప్ప విషయం, ఎంత ఆశీర్వాదకరం నాకు అని మరియ తల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నది. అంత పవిత్రంగా ఉండడానికి కారణం ఏంటనంటే మరియ తల్లి ప్రారంభంలో తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ బుద్ధులు, రెండవది ఆమె దేవుని సన్నిధిలో ఉండడం. ఒక మనిషి చెడిపోవాలి అని అంటే 80 to 90%, 90% కుటుంబ పరిస్థితులే కారణంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ పిల్లల్ని పట్టించుకోకుండా ఉండాలి తల్లిదండ్రులు, అలా వదిలేసి ఉండాలి, భయం చెప్పకుండా ఉండాలి, ఇవే జరిగి ఉండాలి. ఒకవేళ నువ్వు చిన్నప్పుడే భయం చెప్పుంటే తప్పకుండా వాడికి ఆ భయం ఉంటుంది. పెద్ద అయిన తర్వాత నువ్వు ట్రై చేసావనుకో భయం చెప్పడానికి, వాడు నిన్ను భయపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని భయపెడతాడు? ఎందుకు నన్ను కన్నావు, ఎందుకు ఇలా చేశావు అని మనకే వ్యతిరేక ప్రశ్నలు మనకే వస్తాయి. అందుకే మరియ తల్లిని అన్నాజ్ వాక్యములు ఎలాగైతే చిన్న వయసులోనే మరియ తల్లిని దేవునిలో పెంచగలిగారో, 3 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను వదిలేసి ఒక చిన్నారి పరిగెత్తుకొని దేవాలయానికి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీ కొడుకునో మీ చిన్నారి పాపని ఎవరినో తీసుకొని వస్తున్నారు, అక్కడ దింపారు, పోర్టికోలో మెట్ల దగ్గర దింపారు. వాడు 2 మెట్లు ఎక్కేసి ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. వెనక్కి తిరిగి చూస్తాడు. ఎందుకో అమ్ముందా లేదా అని చూసుకుంటాడు వాడు. మరియ తల్లి అట్లా చూసుకోలే, మెట్లన్నీ ఎక్కేసి ఆలయంలోకి వెళ్ళిపోయిందంట. ఆశ్చర్యం చదివినప్పుడు నాకు కూడా అదేంటి అసలు మరియ తల్లి ప్రేమ లేదేమో అనుకుంటాం. కాదు, ఎందుకనంటే మరియ తల్లికి దేవుని మీద ఉన్న భక్తి 3 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను వదిలేసి
పరిగెత్తుకొని పోతుంది. ఇదే విషయం మన క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత చిన్న వయసులో దేవాలయంలో చూస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన కూడా అంతే, తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఏంటో అన్ని మర్చిపోయాడు, దేవాలయంలో ఉండిపోయాడు. కారణం ఏంటనంటే దేవాలయంలో ఉన్న గొప్పతనం ఏంటో మరియ తల్లికి తెలుసు కాబట్టి కుమారుడికి నేర్పించింది. అరే బాబు, దేవాలయం అనంటే, ఆలయం అనంటే ఏదో 4 గోడలతో ఉన్నది కాదు, కేవలం 4 పోయి కూర్చునేది మాత్రమే కాదు, దేవుని సన్నిధి అక్కడ దిగుతున్నటువంటి స్థలం. బలిపీఠం మీద ప్రతి సమయంలో నువ్వు గురువు బలి పూజ అర్పించినప్పుడు అక్కడ దేవుడే సాక్షాత్తు ఈ స్థలం మీదకి వస్తున్నటువంటి స్థలం అని మరియ తల్లి యేసయ్యకు నేర్పించింది. అంతేగాని వాళ్ళు మాత్రమే పని చేయాలి, మేము మాత్రమే పని చేయాలా, వాళ్ళు చేయట్లేదా, వాళ్ళు ఎందుకు చేయరు అని ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడానికి కాదు. దేవాలయం, నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మరి దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట, దేవునికి సంబంధించి, దైవ సేవకులకు సంబంధించి, ఆలయానికి సంబంధించి మీరు చేస్తున్న ఏ పనైనా కూడా దేవుడు చూస్తున్నాడు. దానికి 100కి 200% ప్రతిఫలం మీ పిల్లల జీవితాల్లో చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఎందుకనంటే దేవుని సన్నిధిలో, ఆ సన్నిధిలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలియాలి. మరియ తల్లికి తెలుసు కాబట్టి యేసయ్యకు నేర్పించింది. యేసయ్యకు ఆ రోజున అన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఎవరో చెప్తున్నారని అక్కడ ఉండిపోయాడంటే కారణం ఏంటి? మరియ తల్లి ఆ రోజు నేర్పించినటువంటి వాక్యం, దేవుని మీద ఉన్నటువంటి భక్తి ఏంటి అని మరియ తల్లి ఆ రోజున యేసయ్యకు నేర్పించింది. అందుకే ఒక దగ్గర ప్రభు చెప్తాడు, ఏమంటాడు? దేవాలయం మీద ఉన్న ఆసక్తి నన్ను దహించి వేస్తుందని అంటాడు. ప్రవక్త చెప్పినటువంటి దానిని క్రీస్తు ప్రభు నెరవేరుస్తాడు. ఈ రోజున మనందరికీ కూడా దేవాలయం అంటే ఒక భక్తి ఉండాలి. మనం ఎట్లా అంటే ఒక దహించి వేయాలి మనకి. అరే, మనం దేవాలయానికి పోతున్నాం కదా, ప్రభుతో ఉండడానికి పోతున్నాం, బలి పూజలో పాల్గొనడానికి పోతున్నాం. ఏదో మనం సాధారణ ఏదో ఒక ఫంక్షన్కో సంబరానికో మనం పోవట్లేదు, దేవునితో గడపడానికి పోతున్నాం. మన కొరకు ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి పోతున్నాం. మనం ఎట్లా ఉండాలి మనం అని ఆ సీరియస్నెస్ అనేది మనందరికీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్న వాక్యములకి గారాల పట్టిగా ఉన్నటువంటి మరియ తల్లి, వాళ్ళకు ఉన్నటువంటి సంపద అన్నిటికి కూడా వారసురాలు ఎవరు? మరియ తల్లే. అన్నింటినీ వదిలేసింది. ఎక్కడ కూడా మళ్ళీ మనం ఆ బుక్స్లో కూడా ఎక్కడ రాసలేదు వీళ్ళు మళ్ళీ వెళ్ళి మరియ తల్లిని ఎన్నిక తెచ్చుకోవడానికి చూశారు అని. లేదు, ఇచ్చామంతే. దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కసారి ఇచ్చిన అర్పణ ఏదైనా కూడా అది దేవునిదే. నీకు ఎటువంటి అర్హత లేదు నువ్వు మళ్ళీ దాన్ని అడగడానికి. నువ్వు ఇచ్చే రూపాయి ఇస్తున్నావా, ఇచ్చేసే, నీకు అనవసరం, అది దేవునిది. ఏదన్నా ఒక వస్తువు ఇస్తున్నావా, ఇచ్చేయి, అది దేవునిది, నీది కాదు. మళ్ళీ వచ్చి అడిగే అర్హత నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకి ఈరోజు నన్ను నా తల్లిదండ్రులు దేవునికి అర్పించారు, దైవ సేవకాన్ని. మధ్యలో ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మా కొడుకు మాకు కావాలని క్రీస్తురాజు ఫాదర్ గారికి పోయి అడిగితే ఇస్తాడా? ఒప్పుకుంటాం? అదంతా జరగదు. ఒక్కసారి ఇచ్చామంతే. మళ్ళీ దాని కొరకు పరిగెత్తకండి. ఏదైనా కూడా అంతే. దేవుని సన్నిధిలో ఒక్కసారి అర్పింపబడినది ఏదైనా కూడా అది దేవునిదే. మరియ తల్లి అట్లా ఒక్కొక్క మెట్టెక్కుతూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఊహించుకోండి. ఆ తల్లిదండ్రులు ఎంత లేక పుట్టినటువంటి ఆ చిన్నారి మామూలుగా అట్లా కదులుతుంటేనే చూసి ఆనందపడతారు తల్లిదండ్రులు. అట్లాంటిది లేక వాళ్ళకున్న అన్ని బాధలు పోగొట్టినటువంటి ఈ చిన్నారి అట్లా ఒక్కొక్క మెట్లు 3 అడుగులు 3 సంవత్సరాలనంటే మెట్లు కూడా ఎట్లా ఎక్కుతుంది? చిన్నగా ఎక్కుతుంది. అవునా కదా? చేత్తో పట్టుకొని ఇట్లా ఒంగోని చేత్తో పట్టుకొని ముసలాళ్ళు ఎక్కుతారు కదా, అట్లా. ఎందుకనంటే అంతంత పెద్ద అడుగులు వేయలేదు కదా చిన్నారి. అట్లా వేసుకుంటూ ఎక్కి పోతూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత కన్నీరు వస్తుంటుంది.
అరే నా కూతురు మమ్మల్ని వదిలేసి వెళ్తుందే, నా కూతురు మా నుంచి దూరం అయిపోతుంది కదా అని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో. కానీ వాళ్ళకున్న ఆనందం ఏంటనంటే మమ్మల్ని వదిలేసినా కూడా దేవుని సన్నిధిలోనే ఉండడానికి పోతుంది కదా అన్న ఆనందం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ, అందుకే నేను చెప్తాను, మరియ తల్లి ప్రతి ఇంట్లో కూడా ఆమె జీవితంలో అన్ని పాత్రలు పోషించింది. కూతురిగా ఎలాగైతే నువ్వు పోషిస్తున్నావు కదా, ఆడవాళ్ళందరూ కూడా ఒక కూతురిగా, లేదనంటే అక్కగానో చెల్లిగానో భార్యగానో తల్లిగానో ఇలా అన్ని రకాల పాత్రలు మీరు పోషించారు కదా. అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ ఉన్నారు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, కూతురు స్థాయిలోనో లేదనంటే ఒక తల్లి స్థాయిలోనో లేదనంటే ఇంకా నాయనమ్మ అమ్మమ్మ స్థాయిలోనో మీరు ఉన్నారు. తర్వాత ఏం జరగబోతుందో మీకు తెలుసా? తెలియదు. కానీ ఇన్ని పోషించినటువంటి మరియ తల్లి, ఆమెకు అన్నిట్లో అనుభవం ఉంది. నీకు ఒకవేళ చిన్న వయసులో ఎలా ఉండాలో తెలియకపోతే మరియ తల్లిని అడుగు. నీకు ఒకవేళ యవ్వనంలో ఎలా ఉండాలో తెలియకపోతే మరియ తల్లిని అడుగు. నీకు వివాహం అయినది, నీ భర్తను ఎలా చూసుకోవాలో నీకు తెలియకపోతే మరియ తల్లిని అడుగు. ఎందుకంటే ఆమెకు మించిన గొప్ప భార్య లేదు ఈ లోకంలో. ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియకపోతే మరియ తల్లి దగ్గర కూర్చొని జపమాల చెప్పు. ప్రతిరోజు కూడా మరియ తల్లి దగ్గర కూర్చొని నీ పిల్లలకు మారాలి అని జపమాల చెప్పు. మారుతారు వాళ్ళు తప్పకుండా. వివాహం జరగట్లేదా, మరియ తల్లిని ప్రార్థించు. ఆమెకు తెలుసు వివాహం లేట్ అయితే ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయో, ఊర్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటారో ఆ బాధలు ఏందో మరియ తల్లికి తెలుసు. ఆమెను అడుగు. కళ్ళ ముందే కొడుకు చనిపోతే ఎంత కృంగిపోయి ఉండాలో మరియ తల్లి. ఆ బాధనంతా కూడా ఎట్లా భరించి ఉండొచ్చు. నీకు వచ్చిన కష్టాలు శ్రమలు ఉన్నాయి కదా, వాటన్నిటిలోంచి ఎలా బయటకు రావాలో మరియ తల్లిని అడుగు, చెప్తారు. ఆమెకు తెలుసు అన్ని. ఏ సమయంలో ఎలా ఉండాలో మరియ తల్లికి తెలుసు. ఆమెతో మాట్లాడు. అందుకే నిన్నటి రోజున ఒక వ్యక్తి పునీతుడయ్యారు. కార్లో ఆక్యుటీస్ అనుకుంటా పేరు. 2 అయ్యారు, వారిలో ఒకరు అనమాట. చిన్న వయసులో దగ్గర ఒక 20 సంవత్సరాల వయసులోనో 14లోనో చనిపోయారు. ఆయన నిన్నటి దినాన పునీతుడయ్యారు. ఆయన ఒక మాట అంటాడు, నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క స్త్రీ మరియ తల్లి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మరియ తల్లిని నీ ఇంట్లోకి తీసుకో. ఏదో ఇక్కడ వాక్యం విన్నంతసేపే వినేసిపోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. ఏదో వింటున్నామా పోతున్నామా అని కాదు. ప్రతిరోజు జపమాల చెప్పండి. జపమాల ఉన్న కుటుంబం తాకాలి అని అంటే దుష్టుడు భయపడతాడు. మళ్ళీ చెప్తున్నా, ఎవరి కుటుంబంలో అయితే జపమాల ఉంటుందో, ఆ జపమాల ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తాకాలి అని అంటే దుష్టుడు భయపడతాడు. మీ ఇష్టం, మీకు కావలసిన ఆయుధం ఏందో మీకు తెలుసు. దాన్ని స్వీకరిస్తే, దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు ఏ టైంకి ఎవరు వచ్చినా కూడా పోరాడడానికి నీ దగ్గర ఆయుధం ఉంటుంది. అదే నీ దగ్గర ఆయుధమే లేకుండా ఉన్నట్లయితే దుష్టుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నువ్వు రెడీగా లేవు, నువ్వు సిద్ధంగా లేవు, తప్పకుండా వాడు నీ మీద పడతాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులా, మరియ తల్లి ఈ రోజున మనం చూస్తున్న మరియ తల్లి, ఇక్కడ చూసాం, పీఠం ముందున్న మరియ తల్లిని చూసాం, లేదంటే బయట ఉన్నటువంటి స్వరూపాన్ని చూసాం. కానీ ఈరోజు మరియ తల్లి చిన్నారి మరియ తల్లి, నీ చేతుల్లో కూడా మోయగలిగిన మరియ తల్లి. అన్నమ్మ జ్వాక్యముల తర్వాత మరియ తల్లిని ఎత్తుకోవనే అవకాశం నీకే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నమ్మ జ్వాక్యములు మోసారు మరియ తల్లిని. జ్వాక్యము గారు భుజాన పెట్టుకొని మోసాడంట మరియ తల్లిని. సాధారణంగా తండ్రికి కూతురు అంటే చాలా, అందరి తండ్రులకి అంతే ఉంటుంది. కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట. కొడుకు కంటే కూడా కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి. మమ్మీకి కొడుకు మీద ఉంటుంది. ఏదైనా కూడా కూతురి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి తండ్రికి తప్పకుండా ఆ తండ్రి అయిన జ్వాక్యము గారు, ఆయన వయసు పెద్దదైనా కూడా ఆయన తన ఇవ్వబడినటువంటి కూతుర్ని తప్పకుండా భుజాల మీద పెట్టుకొని మోస్తుంటారు. ఈ రోజున అదే మరియ తల్లి మన ఇంట్లోకి తీసుకుంటే
మన కుటుంబంలో ఉన్న అన్ని అవసరాలు కూడా తీరిపోవడానికి మరియ తల్లి సహాయం చేస్తారు. బయట ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఈ రోజున మరి యేసయ్య చిన్న వయసులో జన్మించాడు, ఎట్లా యేసయ్య గురించినటువంటి ఈ యొక్క వార్త వచ్చింది, ఎలా యేసయ్య జన్మించాడు, ఆ సమయంలో జరిగినవి ఏం జరిగాయి, నీకు బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయనంటే దానికి కారణం ఎవరికి తెలుసు? ఇవన్నీ ఒక్క మరియ తల్లికే తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడో యేసయ్య జన్మించినప్పుడు శిష్యులు ఉన్నారా? తోడు లేరు. యేసయ్య జన్మించినప్పుడు రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య జన్మించడానికంటే పూర్వం ఆ దేవదూత రావటం దగ్గర నుంచి యేసయ్య జన్మించడానికి ఈ దేవదూత వచ్చి చెప్పడం, హేరోదు రాజు చంపాలని చూడడం, ఈమె మళ్ళీ ఐగుప్తుకి పలాయనం చేయడం, అక్కడెక్కడో ఒక మారుమూల ఒక పశువుల కొట్టంలో జన్మించడం, ఏదో ఒక తోకచుక్క కనిపించడం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకొని మళ్ళీ వాళ్ళ సొంతూరికి, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మరియ తల్లి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నాకు మరియ తల్లి, ఒకవేళ కొంతమంది మనమంటే చిన్నప్పటి నుంచి మరియ తల్లిని గురించి వింటున్నాము కాబట్టి భక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది మరియ తల్లి. కానీ బయట కొంతమంది ఉంటారు, మరియ తల్లిని వీళ్ళు పూజిస్తారు, వీళ్ళు అది చేస్తారు, వీళ్ళకి ఇవి చేస్తారని అంటారు. వాళ్ళకి సగం సగం తెలిసి మాట్లాడతారు. ఈ రోజున వాళ్ళు చూస్తున్న బైబిల్లో కూడా ఆ 66 పుస్తకాలు వాళ్ళకు ఉంటాయి. మనకు 73 పుస్తకాలు ఉన్నా కూడా ఆ 66 పుస్తకాల్లో కూడా లూకా సువార్త ఉంది, మత్తయి సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది. ఈ సువార్తల్లో యేసయ్యను గురించినటువంటి పుట్టుక గురించి ఉన్నది అని అంటే అవన్నీ కూడా తెలియజేసింది ఎవరు? మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లే లేకుండా ఉండుంటే ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈమె ఎందుకు పనికిరాదు, ఎందుకు వీళ్ళంతా మొత్తం విగ్రహారాధన చేస్తున్నారు కథోలికులని అంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఇది ఉండేది కాదు. ఒకవేళ ఈరోజు మరియ తల్లే లేకపోతే. అట్లాంటి మరియ తల్లిని మనం గౌరవిస్తున్నాం. అలాంటి మరియ తల్లిని అమ్మా మాకు రక్షణను తీసుకొచ్చినటువంటి యేసయ్య జన్మించడానికి ఎన్నుకున్నటువంటి ఒక పాత్ర నువ్వు. పరలోకం మొత్తం నీ దగ్గరకు వచ్చేసి నమస్కరించింది. దేవదూతలందరూ యేసయ్య జన్మించినప్పుడు పరలోకం మొత్తం దేవదూతల సమూహం దిగిందంట. అంత గొప్ప కార్యాలు మరియ తల్లి చూస్తే ఈరోజు మరియ తల్లినే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నామని ఎంత ధైర్యంగా అంటారు వాళ్ళు. మరియ తల్లిని అంత తక్కువగా చేసి చూస్తారు వాళ్ళు. వాళ్ళకంటే తెలియదు మరియ తల్లి గొప్పతనం ఏంటో తెలియదు. ఆ మరియ తల్లి లేకపోతే నీ రోజు నువ్వు జరుపుకుంటున్న క్రిస్మస్ లేదు. ఆ మరియ తల్లి ఆ రోజు ఒప్పుకోకపోయి ఉంటే, ఆమె ఎస్ అని చెప్పింది, అవును అని చెప్పింది, నేను దేవుని కుమారునికి తల్లిగా ఉంటానని చెప్పింది మరియ తల్లి. అట్లాంటి మరియ తల్లి ఆ రోజున చెప్పిన అవును అనే మాటకి ఈ రోజు కూడా చాలా చోట్ల అవమానాలు పడుతుంది మరియ తల్లి. ఈ రోజు కూడా మరియ తల్లిని అంగీకరించినటువంటి ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరియ తల్లికి దక్కాల్సిన గౌరవం చాలా చోట్ల దక్కడం లేదు. ఎందుకు ఆ రోజు అవునని చెప్పాలి? అన్ని అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో, పెళ్ళి కాకుండానే, వివాహం అవ్వకుండానే గర్భము ధరిస్తే ఏం జరుగుతుందో మరియ తల్లికి తెలియదా? లోకం ఎలా చూస్తుందో తెలియదా? ఎవరేమంటారో తెలియదా? కట్టుకోకుంటున్నటువంటి యోసేపు గారు వదిలిపెట్టాలని చూశారు. చివరికి యోసేపు గారు కూడా మరియ తల్లిని శంకించారు. అయినా కూడా ఇవన్నీ కూడా భరించింది కదా. ఒక భార్యకి కఠినమైన పరీక్ష ఏంటయ్యా అంటే భర్త శంకించడం, లేదా భార్యకైనా భర్తకైనా అంతే. అది తట్టుకోలేదు. వాళ్ళు మరణించేంత వరకు కూడా ఆ గాయం ఉంటుంది లోపల. మరి అట్లాంటిది ప్రారంభంలోనే యోసేపు గారు వదిలిపెట్టాలని చూశారు. అయినా కూడా మరియ తల్లి అన్ని భరించింది. ఎవరి కొరకు? నీ కొరకే. ఈరోజు నువ్వు ఆమె కాదు అని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎవరు మరియ తల్లిని దేవత అని చెప్పట్లేదు, మనం కూడా చెప్పాం. ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తున్నాం.
ఆ గౌరవం కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా చూస్తున్నావు కదా, తిరుగుతున్నావు కదా. నీకు మరియ తల్లి యేసయ్య గురించి నీకు తెలిసింది కొద్దిగే, బైబిల్లో ఉన్నదే నీకు తెలుసు. కానీ యేసయ్య గురించి 33.5 సంవత్సరాల యేసయ్య ఏంటి అనేది మరియ తల్లికి మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. నీకు నాకు తెలిసిన యేసయ్య కేవలం 3.5 సంవత్సరాలే. ఆయన ఎప్పుడు జన్మించాడు, తర్వాత ఆ దేవాలయంలో తప్పిపోయింది చూస్తాం, మళ్ళీ జ్ఞానస్నానం తీసుకునే దగ్గర చూస్తాం. అక్కడి నుంచి అద్భుతాలు, ఆయన చేసినటువంటి సేవ, మరణం, పునరుత్థానం, మోక్షాన్ని కొనిపోవడం, అంతే. మరి ఆ 30 సంవత్సరాల జీవితం ఎవరి దగ్గర గడిపాడు యేసయ్య? 30 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నాడంటే ఆయనకి ఆయన తల్లి అంటే ఎంత ప్రేమ ఉండాలండి. ఆయన్ను పంపించిన పని కొరకు 3.5 సంవత్సరాలు ఉపయోగించాడు, కానీ తన తల్లి దగ్గర ఉండడానికి 30 సంవత్సరాలు ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రేమను చూపించుంటారు. ఆ తల్లి కూడా ఎంత ప్రేమను ఈ కొడుకు దగ్గర నుంచి పొందుకొని ఉంటారు. మరి అంత తెలిసిన యేసయ్య గురించి ఇన్ అండ్ అవుట్ అంటాం ఇంగ్లీష్లో. అన్నీ, ఇప్పుడు ఒక తల్లి ఉన్నదనంటే కొడుకు గురించి తెలుసు. వాడు ఎందుకు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఆమెకు తెలుసు. ఎందుకమ్మా అంటే వాడిని అడిగినా చెప్పడు, కానీ తల్లిని అడిగితే చెప్తుంది. లేదు వాడికి ఈరోజు కోపం ఉంటే వాడు ఇంతే, తల్లికి తెలుసు. ఎందుకమ్మా వాడు ఇట్లా అలిగిపోతున్నాడు, ఏమైందమ్మా అంటే వాడు అంతే ఫాదర్, అలిగితే ఒక గంట సేపు ఎవరితో మాట్లాడు. ఎవరు చెప్తారు ఈ మాటలు? తల్లి చెప్తారు. ఎందుకు చెప్తుంది? చిన్నప్పటి నుంచి చూస్తుంది, వాడు ఏందనేది తెలుసు తల్లికి. అట్లాంటిది యేసయ్య ఏంటనేది తెలిసింది మరియ తల్లికి మాత్రమే. చిన్నప్పటి నుంచి యేసయ్య గర్భంలో పడిన దగ్గర నుంచి, హలో నీకు తెలిసిన మరియ తల్లి అరే ఈమె ఏంట్రా, ఈమెకి ఎందరా గౌరవం ఇచ్చేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆమెకి తెలిసిన యేసయ్య 33.5 సంవత్సరాల యేసయ్య. కానీ నీకు నాకు తెలిసిన యేసయ్య జస్ట్ 3 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలు గొప్పదా? 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తన తల్లితో గడిపిన యేసయ్య ప్రేమ గొప్పదా? అట్లాంటి గొప్ప తల్లి, మహాతల్లి మరియ తల్లి ఈ రోజున మనందరి మధ్యలో చిన్నారి మరియ తల్లిగా జన్మించారు. ఒకసారి మరియ తల్లి గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈసారి ఎవరైనా మరియ తల్లి గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళకి చిటికేసి చెప్పండి, నువ్వు ఏమైనా అనుకోరా భయ్, నా తల్లి మాత్రం మరియ తల్లే. నా మనసుకు తెలుసు, మా కథోలిక సంఘానికి తెలుసు, మేము చేస్తున్నది పూజలో గౌరవిస్తున్నామో మాకు తెలుసు. నువ్వు అన్నంత మాత్రాన నేను పూజించట్లేదు. పూజ అర్హుడు కేవలం యేసయ్య మాత్రమే. గౌరవిస్తున్నాం మేము మరియ తల్లిని అని ధైర్యంగా చెప్పండి. ఎవరైనా మీ దగ్గర మాట్లాడచ్చు, వాళ్ళు బయట ఉన్నటువంటి దైవ సేవకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా చెప్పు, నా తల్లి మరియ తల్లికి నా యేసయ్య గురించి మొత్తం తెలుసు. 3.5 సంవత్సరాలు చెప్పినటువంటి వాక్యానికే నీ బైబిల్ సరిపోవట్లేదు ఈ రోజున. అట్లాంటిది 30 సంవత్సరాలు ఎన్నెన్ని విషయాలు ఆ కొడుకు తన తల్లితో మాట్లాడి ఉండాలి, ఎన్నెన్ని పరలోక రహస్యాలు మరియ తల్లికి చెప్పుండాలి. ఈ 3.5 సంవత్సరాల్లోనే కొన్ని ఉపమానాలతోని చెప్పాడు, అందరికీ బోధించాడు. అట్లాంటిది 30 సంవత్సరాలు తన తల్లితో ఉన్నాడు కదా, ఎన్నెన్ని పరలోక విషయాలు, పరలోక రహస్యాలు మరియ తల్లికి నేర్పించుంటాడు. అందుకే నేను చెప్తాను, ప్రతి పూజ బలికి ముందు జపమాలు చెప్పమని చెప్తా. మనం మాత్రం 9ంటికి పూజ అంటే 9ంటికే వచ్చి స్టార్ట్ చేస్తాం. ఒక గుర్తు చెప్పేసరికి పూజ టైం అవుతుంది, స్టార్ట్ చేస్తాం. కనీసం ఒక పావు గంట ముందన్నా వచ్చి ప్రార్థనలో ఉండండి, జపమాల చెప్పండి అని నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నా. కానీ ఎవ్వరము కూడా ఆ మాట వినట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో జపమాలని ప్రతిరోజు జపించు. నువ్వు జపించే ప్రతి జపమాల కూడా గుర్తుంచుకో, నీ కుటుంబానికి ఒక రక్షణ. ఎందుకనంటే మరియ తల్లి నీ ఇంట్లో ఉన్నట్లే, మరియ తల్లి నీ కుటుంబంలో భాగమైనట్లే, మరియ తల్లి నువ్వు ఆహ్వానిస్తున్నట్లే.
చెప్తావా? ఈ రోజు నుంచి చెప్పమాలి చెప్తావా? తలన్నా ఒప్పచ్చు చెప్పాము, కనీసం తలన్నా ఒప్పట్లేదు. చెప్తారా లేదా? చెప్తామన్న వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, నిజాయితీగా చేయి పైకి లేపండి. కొద్ది పైకి లేవు, చేయి పైకి లేవు. కొన్ని చేతులు లేవట్లేదని చెప్పరా? మేము చెప్తామని నిజంగా ధైర్యంగా ఉన్నాం, 2 చేతులు పైకి లేపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చేతులు ఎత్తని వాళ్ళు ఏమో వాళ్ళ మనసులో ఏముందో నాకైతే తెలియదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ఏదైనా కూడా చెప్పాలి అని అనుకున్నారు కదా, మీ అందరి యొక్క ఉద్దేశాలు తప్పకుండా మరియ తల్లి ఆలకించి మీ ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి చేర్చి ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఒక్క అడిగేయాలి. నువ్వు అనుకుంటే చేయత్తని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పదని మాకు రోజు కుదరకపోవచ్చు కదా అన్న ఆలోచనతో ఎత్తలేదేమో, కానీ నువ్వు విశ్వాసంతో చేయెత్తుంటే మరియ తల్లి నిన్ను నడిపించుండేది. ఆ టైంకి ఏ సమయం అయితే నువ్వు మరియ తల్లికి దేవునికి ఇవ్వాలనుకున్నావో ఆ టైంకి తప్పకుండా నిన్ను సిద్ధం చేసే. ఎందుకనంటే మరియ తల్లి వచ్చి కూర్చుంటుంది అక్కడ నీకంటే ముందు. మరియ తల్లి వచ్చి కూర్చొని పిలుస్తుంది, రా రా జపమాలు చెప్తారా అంటే ఆపరిగా లోపల నుంచి నీకు తన్నుకొని వస్తుంది అనమాట. నీతో పాటు మరియ తల్లి ఉంటారు. అందుకే జపమాల జపిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లులారా, తండ్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. నీ కుటుంబంలో జపమాలను ఉంచండి, జపమాలకి సమయం ఇవ్వండి, జపమాలకి స్థానం ఇవ్వండి. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారకపోతే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జపమాల ఉన్న కుటుంబం ఎప్పుడు కూడా పగిలిపోదు. జపమాల జపిస్తున్న కుటుంబం ఏ రోజు కూడా కృంగిపోదు. ఎందుకనంటే జపమాల అని అంటే మరియ తల్లితో నువ్వు ఉన్నట్లే. కనుక ఈ పూజ బలిలో ప్రభువా, మేము మా జీవితాలలో ప్రతిరోజు కూడా జపమాలను జపించే కృప మాకు ఇవ్వండి అని ఆ మరియ తల్లిని మనందరం కూడా ప్రార్థిస్తాం. ఒకసారి చెప్పండి, హ్యాపీ బర్త్డే మరియ తల్లి అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. మరియ తల్లి కంటే కూడా అమ్మ అని చెప్పండి, హ్యాపీ బర్త్డే మమ్మీ అనండి. ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. మరొకసారి మరియ తల్లి, మనందరి కొరకు జన్మించినటువంటి మరియ తల్లి జన్మించినప్పుడు ఎట్లుంటారు? చిన్న వయసే కదా మరియ తల్లి, చిన్నారి కదా. ఒకసారి పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇట్లా రాపకండి, చిన్నారిని ఎట్లా పట్టుకుంటారు? పట్టుకోండి, మంచిగా పట్టుకోండి. అటు చూడండి, మీ చేతులకి వెళ్ళి చూడండి. మరీ దూరంగా పెట్టుకోండి. మరియ తల్లిని గుండెలకు దగ్గరకు ఉంచుకోండి, హృదయానికి దగ్గర ఉండాలి కదా. చిన్నపిల్లలు ఎట్లా ఎత్తుకుంటారు? నాకు తెలియదు చిన్నపిల్లలు ఎత్తుకోవడం. మీకు తెలుసు కదా, చాలామంది తల్లులు ఉన్నారు కదా, గుండెలకి దగ్గర పెట్టుకొని వాళ్ళతో చుచ్చు కన్నా అని మాట్లాడతారు కదా. అట్లా మరియ తల్లితో కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు మరియ తల్లికి వెళ్ళి చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి. మమ్మీ, ఈరోజు నీ పుట్టినరోజురా, నీకు హ్యాపీ బర్త్డే. ఒక ముద్దు ఇవ్వండి మరియ తల్లికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, ఈరోజు నువ్వు నా కొరకు జన్మించావు. నేనేం చెప్పినా మీకెళ్ళి మరియ తల్లికి వెళ్ళి చూడమని చెప్పిన. మీరు నాకెళ్ళి ఎందుకు చూస్తారు? మీకు దీవెనలు ఇచ్చేది విజయఫాదర్ కాదమ్మా, వేస్ట్ చూసినా కూడా. అటు చూడండి, మరియ తల్లికి వెళ్ళి చూడండి. నీవు ఈరోజు మా కొరకు జన్మించావు కదా, నీ తల్లిదండ్రులైన అన్నమ్మ గారిని, జాకీము గారిని, వారి జీవితంలో ఉన్నటువంటి అవమానాలన్నిటినీ పోగొట్టి సంతోషంతో, ఆనందముతో, ఆత్మ సంతృప్తిగా వాళ్ళని ఉంచావు కదా. ఈరోజు నువ్వు నా కుటుంబంలోకి రా. నీ కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధం చేశాను ఇంట్లో. మీ తల్లిదండ్రుల
బాధలను తీసేసినట్లుగా నా బాధలు, నా కుటుంబ పరిస్థితులను కూడా మార్చి మా కొరకు నీ కుమారుని వద్ద అర్పించి మా కొరకు ప్రార్థిస్తున్నందులకు నీకే వందనం. నీకు తెలుసా, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ గర్భంలో నా యేసయ్య జన్మించబోతున్నాడు. మీరు నీ కొడుకుతో కలిసి మా ఇంట్లో ఉండి మా బాధలన్నిటినీ తొలగించి సంతోషం, సమాధానం, ఐక్యత, ప్రేమ, ఆశీర్వాదముతో మమ్మల్ని, మా కుటుంబాలను, మా హృదయాలను, మా సంఘాన్ని, మా విచారణను నింపేలాగున ప్రార్థించమని నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానమ్మా. ఒక్క ముద్దు ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ముద్దు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. మరి వాళ్ళ నోటి దగ్గర కూడా పెడుతూ వాళ్ళు కూడా ముద్దు పెడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పూజ పనిలో ప్రభువా, అంత గొప్ప తల్లిని నీకొక్కడి సొంతం చేసుకోకుండా మా అందరికీ కూడా తల్లిగా ఇచ్చినందులకు నీకే వందనమని ఆ దేవాది దేవునికి ఈ బలి పూజలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున లేచి నిలబడదాం. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును Hallelujah.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారం అగ్గినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడును గాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమగినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ దిన మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాను. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యాత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియను మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించాను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వరకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్థితి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొను. మా లియో జగద్గురువులు, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయి. ప్రభు, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించు. మా మరియ తల్లి జన్మదినోత్సవ సందర్భంగా ఎవరెవరైతే మరియా అనే పేరును ధరించి ఉన్నారు వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఉత్థానమగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరి హృదయ చూపి దేవుని కన్నెతలేకు మరియ మాతతో, భర్త యొక్క పుణ్యత యోసేపు గారితో, పుణ్యత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో అమ్మ మరియ తల్లి మా అందరి కొరకు ఈ రోజున జన్మిస్తున్నందులకు వందనమని, అంత గొప్ప తల్లిని మా అందరికీ తల్లిగా ఇచ్చినందులకు యేసయ్య నీకే వందనం ప్రభు అని మన ప్రక్కన వారి హస్తం పట్టుకుంటాం. మన కుడి వైపున ఎడమ వైపున ఉన్నటువంటి వారి హస్తములు పట్టుకొని పైకి లేపి పరలోక ప్రార్థనను భక్తితో చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క శాంతి సమాధానంతో పాటు హ్యాపీ ఫీస్ట్ అని, హ్యాపీ బర్త్డే అని షేక్ హ్యాండ్ ఇచ్చి చేయించి చెప్పుకుంటాం.
లోక పాపములు ప్రయత్నించిన ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. ప్రభువా నేను నా ఇంట ప్రవేశించని పాపులుగా కానీ ఒక మాట తండ్రి నా ఆత్మ స్వస్థపరచును. ఇదిగో కన్య ఒక పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియ మాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఔషధముగాను ఉండను గనుక నీ శ్రీ సభ ఆనందముతో పొంగునట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వచనముల కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవ దినమున జనన మహోత్సవ దినమున ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో మరియ తల్లి యొక్క ఆశీర్వచనములతో సంతోషముగా జీవించండి. హ్యాపీ బర్త్డే మమ్మీ. ప్రైజ్ లార్డ్. పాట పాడుతూ ఉండగా బర్త్డే సాంగ్ పాడుతూ ఉండగా అందరం కలిసి కేక్ కట్ చేస్తాం. ఇది ముట్టించండి. రే అగ్గిపెట్టురా, అగ్గిపెట్టేవు అగ్గిపెట్టేవు. నిలబడి
రండి అమ్మ రండి, పట్టుకోండి రా, పట్టుకోండి అందరూ పట్టుకోండి అమ్మ, రండి రండి. ఎవర్రా మీలో చిన్నోళ్ళు? వీడేనా రే కేక్ రా. ఓకే, సో మీ అందరికి ఇస్తారు, ఓకేనా? సో థ్యాంక్ యూ.